Hello guys, good morning. Welcome back to Tally Lopez YouTube channel. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్మాల్ అండ్ ఇంట్రెస్టెడ్ టాపిక్ ఏమిటంటే టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్లో కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని ఎలా సెట్ చేయాలి. ఎందుకోసం పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే డైలీ నీ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని నువ్వు మాత్రమే టాలీలో ఎంటర్ చేయడానికి, సో సెకండ్ పార్టీ కానీ థర్డ్ పార్టీ కానీ నీ సిస్టమ్ దగ్గరికి వచ్చి ఆ ట్రాన్సాక్షన్ చూడకుండా ఉండటానికి నువ్వు అనేది పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటావు. ఓకేనా, అది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అయినా కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అయినా. సో ఇక్కడ ఏమిటంటే మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీకి ఎలా పాస్వర్డ్ సెట్ చేయాలి, న్యూ కంపెనీకి ఎలా పాస్వర్డ్ సెట్ చేయాలనేది ఈరోజు చూస్తాం. ఓకే, నేను అంతకుముందుగా ఆల్రెడీ టాలీ ప్రైమ్ని నేను ఓపెన్ చేస్తున్నాను, అక్కడికే డైరెక్ట్గా వెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. సో మీరు బాగా టాలీలో ఎక్స్పర్ట్ అయ్యి మంచిగా నేర్చుకోవాలంటే ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. అప్పుడు మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను చూడండి న్యూ కంపెనీ క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ కంపెనీ కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి సౌజన్య ట్రేడర్స్ అనేది ఒక కంపెనీ, దాన్ని క్రియేట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాను. పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్ ఇవన్నీ యాక్చువల్గా మీరు క్రియేట్ చేసుకోండి, ఎంటర్ చేసుకోండి. రియాలిటీలో మా ఫైనాన్షియల్ ఇయర్ అంటారా, మా ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందంటే 1/4లో స్టార్ట్ అవుతుంది. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1/4లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్లో మనం పాస్వర్డ్ సెట్ చేసుకుంటే మనము ఆ యొక్క కంపెనీ అనేది మన కంటికి కనిపించదు, స్టార్స్ మాత్రమే కనబడుతుంది. కానీ మనం ఇప్పుడు ఇచ్చేది ఏమిటి అంటే కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. దీనికి మనం పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం. ఈ ఆప్షన్ ఎస్ అయ్యండి. ఎస్ వేసిన తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కళ్యాణ్ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ వచ్చేసి కళ్యాణ్ 123 అని ఇచ్చాను. మళ్ళీ కళ్యాణ్ 123 ఇలా 2 టైమ్స్ యాక్సెప్ట్ చేస్తుంది. పైన పాస్వర్డ్ వచ్చేసి కళ్యాణ్ ఇచ్చాను, యూజర్ నేమ్ వచ్చేసి కళ్యాణ్ ఇచ్చాను, పాస్వర్డ్ వచ్చేసి కళ్యాణ్ 123, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి కళ్యాణ్ 123 ఇచ్చాను. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఓకే, మనకు ఇక్కడ చూడండి మీకు మెసేజ్ కూడా చూపిస్తుంది, ఒకవేళ మర్చిపోతే ట్రబుల్ అవుతుంది అనేసి. ఓకేనా, యాక్సెప్టర్ను ఎంటర్ ఇస్తున్నాను. సో వచ్చిందా మనకి సౌజన్య ట్రేడర్స్కి యూజర్ నేమ్ వచ్చేసింది. ఇక్కడ మన పాస్వర్డ్ ఏంటి కళ్యాణ్. సో యూజర్ నేమ్ వచ్చేసి కళ్యాణ్, పాస్వర్డ్ ఏంటి మళ్ళీ కళ్యాణ్ 123 ఇస్తే ఓపెన్ అవుతుంది. ఎంటర్. ఓపెన్ అయిందా, డైరెక్ట్గా కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. ఓకే, ఇవన్నీ మనం ఫిల్అప్ చేస్తే చేయొచ్చు, లేకుండా లేదు. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము ఈజీగా కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని ఒక కంపెనీకి అనేది మనం సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీకి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో రైట్ సైడ్లో మనకి F3 కంపెనీ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్ కంపెనీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కంపెనీని సెట్ చేయమని అడుగుతుంది. ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిలో నేను ఒక కంపెనీ తీసుకుంటాను, రాజు ట్రేడర్స్ అనేది. ఈ కంపెనీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనం పాస్వర్డ్ సెట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ కంపెనీ ఉంది కదా, పైన చూడండి కే కంపెనీ దగ్గర వెళ్ళి ఆల్టర్ ఉంది కదా, ఆల్టర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీలోకి మనం వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా ఉంది కదా, దాన్ని ఎస్ చేయండి. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అండి, నేను ప్రీవియస్లీ చెప్పట్లేదు. యూజర్ నేమ్ వచ్చేసి జే ఇచ్చాను. పాస్వర్డ్ 12345, పాస్వర్డ్ మళ్ళీ 12345 సేవ్ చేస్తున్నాను. మీకు వార్నింగ్ కూడా ఇస్తుంది, మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలనేసి. కంట్రోల్ చేసి సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి పాస్వర్డ్ అనేది సెట్ చేయండి.
మనం ఎలా సెట్ అయింది తెలుసుకోవాలంటే ఎలాగంటే రైట్ సైడ్లో కంపెనీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి షర్ట్ కంపెనీ ఇవ్వండి, ఎంట్రీ చేయండి. ఇప్పుడు రాజు కంపెనీ రాజు ట్రేడర్స్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తున్నాను. చూసారా, దీనికి ఇప్పుడు పాస్వర్డ్ అనేది సెట్ అయింది. జే అని ఇస్తున్నాను. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 ఇలా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ న్యూ కంపెనీకైనా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీకైనా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మనము ట్యాక్స్ డిఫాల్ట్ ఎలా సెట్ చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. లోకేష్.